హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్. సో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, సెకన్కి 11 సైబర్ బెదిరింపులు. సో సైబర్ దాడులు, సైబర్ బెదిరింపులు ఏ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయనేది ఒక రిపోర్ట్ వెల్లడించడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, మనకి గగన్యాన్ క్రూ మాడ్యూల్ రికవరీ ప్రయోగం విజయవంతం. సో గగన్యాన్కి సంబంధించిన క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది చాలా చాలా క్రూషియల్ స్టేజ్ అండి. సో ఆ రికవరీ ప్రయోగం అనేది విజయవంతమైంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, G7 ఆంక్షల ఉల్లంఘనే. సో G7 కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విధించిన ఆంక్షలను భారతదేశం ఉల్లంఘించింది అని యూరోపియన్ యూనియన్ అనేది ఆరోపించడం జరుగుతుందండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. ముఖ్యంగా డిప్లొమసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఫిఫ్త్ వన్, అగ్రగామి 500 కంపెనీల షేర్లకు T+0 సెటిల్మెంట్. సో ఏదైతే T+0, T+1, T+2 సెటిల్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి అండి. ముఖ్యంగా ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. సిక్స్త్ వన్, గూగుల్ విల్లో పరిష్కారం నిమిషాల్లో. ఇది గూగుల్ రీసెంట్గా లాంచ్ చేసిన క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్కి సంబంధించి ఈ మెన్షన్ చేస్తూ ఉందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవి కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జనవరి 1వ తేదీ నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్ అంటే ఏంటండి? దేనికి సబ్స్క్రిప్షన్? ఇది వివిధ రకాల జర్నల్స్కి అండ్ మ్యాగజైన్స్కి సబ్స్క్రిప్షన్. అంటే మనము ఒక్కొక్క జర్నల్కి ఒక్కొక్క మ్యాగజైన్కి వివిధ రకాల సబ్స్క్రిప్షన్స్ చెల్లించాల్సి వచ్చేది కొంత డబ్బుని పే చేసి. ఇప్పుడు అలా కాకుండా ఒకే సబ్స్క్రిప్షన్ మీద వీలైనన్ని ఎక్కువ ఈ మ్యాగజైన్స్ కావచ్చు, జర్నల్స్ కావచ్చు, విద్యార్థులకి అందుబాటులోకి వచ్చే విధానాన్నే మనము ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అనే పేరుతో పిలుస్తామండి. ఇది వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటాం మనము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దేశంలో ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థల్లోని సుమారు 1,80,00,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమాన్ని ఈ జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయంగా 13,400 అంతర్జాతీయ జర్నళ్ళు విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, వైద్యం, గణితం, మేనేజ్మెంట్, సాంఘిక శాస్త్రం, హ్యుమానిటీస్ వంటి అంశాలపై ఈ ప్రచురణలను వెలువరిస్తూ ఉంటాయి. సో ఈ మ్యాగజైన్స్ అన్నీ కూడా మనకి ఒకే సబ్స్క్రిప్షన్ కిందకి తీసుకురావడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది అబ్జర్వ్ చేయండి. ఇది కేంద్ర రంగ పథకం, కేంద్ర ప్రాయోజిత పథకం కాదు. ఇది కంప్లీట్గా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ స్కీమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి బడ్జెట్ 6,000 కోట్లు అలొకేట్ చేయడం జరిగిందండి ఫర్ 2025, 2026 అండ్ 2027. 3 సంవత్సరాలకు గాను 6,000 కోట్లని విడుదల చేయడం జరిగింది. అండ్ డిజిటల్ యాక్సెస్ అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ డిజిటల్ ప్రాసెస్ మేనేజ్డ్ వయా ఏ యూనిఫైడ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పోర్టల్. ఒక పోర్టల్ అనేది దీనికోసం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫుల్లీ డిజిటలైజ్డ్ ఈ మ్యాగజైన్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. టార్గెట్ బెనిఫిషరీస్ ఎవరు, లబ్ధిదారులు ఎవరు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నియర్లీ 1.8 crore స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ రీసెర్చర్స్ ఇన్ 6,300 ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంట్రల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా 1,80,00,000 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ, రీసెర్చ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అండ్ కోఆర్డినేషన్ విషయానికి వస్తే ఇట్ ఈజ్ మేనేజ్డ్ బై ఇన్ఫ్లిబ్నెట్. ఇన్ఫ్లిబ్నెట్ అనేది అన్ అటానమస్ యూజీసీ సెంటర్, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ యొక్క ఒక అటానమస్ సెంటర్ ఇన్ఫ్లిబ్నెట్ దీనిని మేనేజ్ చేస్తుందండి. ఇది మనకి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే స్కీమ్కి సంబంధించి ఇది చాలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్.
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఈ డిపార్ట్మెంట్ ఈ స్కీమ్ని అమలు చేస్తూ ఉంటుంది. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెకనుకు 11 సైబర్ బెదిరింపులు. సో సైబర్ థ్రెట్ అనేది రోజురోజుకి ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025లో వెల్లడించడం జరిగింది. ఇక్కడ కొన్ని గణాంకాలని పరిశీలిస్తే గతేడాది కాలంలో 36.9 కోట్ల మాల్వేర్ దాడులు అనేవి జరిగినాయి అని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నట్టు ఇక్కడ తెలుస్తూ ఉందండి. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని కూడా ఈ రిపోర్ట్ వెల్లడించడం జరిగిందండి. ఈ రిపోర్టును సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు సెక్రైట్ అనే సంస్థలు రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. సో ఈ రిపోర్టు ప్రకారం మనకి దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మనకి సుమారు 36.9 కోట్ల మాల్వేర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. అంటే సగటున నిమిషానికి భారతదేశంలో 702 సైబర్ దాడులు జరుగుతున్నట్టు తేల్చారండి. అంటే ప్రతి సెకండ్కి కూడా 11 దాడులు జరుగుతున్నాయని ఈ సంస్థ వెల్లడించడం జరిగింది ఈ రిపోర్ట్ ఆధారంగా. ముఖ్యంగా మనకి హెల్త్ కేర్, ఆతిథ్యము, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, బిఎస్ఐ, ఎడ్యుకేషన్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రభుత్వ సంస్థలు, ఐటీ రంగాలలో మనకి ఈ దాడులు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తే హెల్త్ కేర్ సెక్టార్లో 21.62% యొక్క దాడులు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఆతిథ్యంలో 19.57% అనేది కూడా అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇలాగ మనకి సెకన్కి 11 దాడులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఈ రిపోర్ట్ మనకి వెల్లడించడం జరుగుతుంది. అలానే బృంద దాడులు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే హ్యాకినిస్టులు అని పిలుస్తారు వీళ్ళని. హ్యాకివిస్టులు అంటే ఒక టీమ్గా ఏర్పడి ఈ హ్యాకర్స్ ఒక సైబర్ అటాక్ని ప్లాన్ చేయడాన్నే ఈ హ్యాకివిస్టుల దాడులు అని పిలుస్తామండి. ఇక్కడ మనకి ఈ ఏడాది కాలంలో ఈ హ్యాకివిస్టుల దాడులు సుమారు 5,842 దాడుల్ని గుర్తించడం జరిగింది. అలానే మెయిన్గా 10 ర్యాన్సమ్వేర్ గ్రూపులను కూడా గుర్తించడం జరిగిందండి. ర్యాన్సమ్వేర్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్గా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం మనము ఈ ఒక సైబర్ అటాక్. ర్యాన్సమ్వేర్లో ఏం చేస్తారు? ఫస్ట్ ఈ ర్యాన్సమ్ మాల్వేర్ని ఇన్ఫెక్ట్ చేస్తారు సిస్టమ్కి. సో దాని ద్వారా డేటాని లాక్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ డేటా లాక్ అయిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతనికి ఫోన్ చేసి అతనిని కాంటాక్ట్ అయ్యి కొంత అమౌంట్ని డిమాండ్ చేయడాన్ని ర్యాన్సమ్ అని పిలుస్తారండి. సో ఈ ర్యాన్సమ్కి ఉపయోగించే మాల్వేర్నే ర్యాన్సమ్వేర్ అంటాం మనం. సో దీని ద్వారా ఆ డబ్బుని ఈ ఎవరైతే అటాకర్స్ ఉన్నారో వాళ్ళు పొందుతూ ఉంటారు. సో ఇది ఒక రకమైన సైబర్ అటాక్గా చెప్పవచ్చు. అండ్ ఇట్లాగా మనము రీసెంట్గా 10 ర్యాన్సమ్వేర్ గ్రూపుల్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా రైసిడా, ర్యాన్సమ్ హార్ట్, లాక్ బిట్ 3.0, ప్లే, బ్లాక్ బస్టా ఇట్లాంటి కొన్ని రకాల ఈ గ్రూప్స్ ఆఫ్ ర్యాన్సమ్ అటాకర్స్ని మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అలానే కొన్ని ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువగా దుర్వినియోగానికి గురి అవుతున్నాయండి. ముఖ్యంగా గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్ ఇట్లాంటి సంస్థల యొక్క ఈ ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఎక్కువ దుర్వినియోగానికి అండ్ అటాక్స్కి గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్తో ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ లబ్ధిదారులని లక్ష్యంగా చేసుకుని కొన్ని రకాల ఫేక్ ఏపీకేల్ని క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేయమని అడుగుతూ ఉంటారు. సో అది ఇన్స్టాల్ చేస్తే ఏం జరుగుతుంది? సిస్టంలో లేదా కంప్యూటర్లో ఆర్ మొబైల్స్లో ఉన్న డేటా అంతా ఈ ఏపీకే ఫైల్స్లో అవి క్యాప్చర్ చేసేస్తాయి. అంటే అవి మొత్తం డేటాని ఫ్రీజ్ చేయడమో లేదా వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని దొంగిలించడమో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కామన్ సర్వీస్ సెంటర్స్కి రిజిస్ట్రేషన్ థీము, పిఎం కిసాన్ యోజన థీము, ఫైనాన్షియల్ థీము, అడల్ట్ థీము, సో ఇట్లాగా కొన్ని రకాల థీమ్స్ యొక్క ఏపీకే ఫైల్స్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ప్రజలని ఫేక్ థీమ్స్ ద్వారా, ఫేక్ ఏపీకేస్ ద్వారా సైబర్ అటాక్స్కి ప్లాన్ చేస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా భారతదేశంలో రోజురోజుకి సైబర్ అటాక్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయని ఈ ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025లో వెల్లడించడం జరిగింది. సో అటు ప్రభుత్వ పరంగాను ఇటు వ్యక్తిగత పరంగాను ప్రజలు కూడా ఈ సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని మనకి తెలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తాళ్లు కట్టి నౌకలోకి చేర్చి. సో గగన్యాన్ క్రూ మాడ్యూల్ రికవరీ ప్రయోగం విజయవంతం అండి. సో మనకి గగన్యాన్ మిషన్ అనేది మ్యాన్డ్ మిషన్, భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ మాడ్యూల్స్
క్రూ మాడ్యూల్ ఒకటి. సో ఈ క్రూ మాడ్యూల్కి సంబంధించిన ప్రయోగం, రికవరీ ప్రయోగం అనేది రీసెంట్గా సక్సెస్ అయింది. విశాఖ తీరంలో ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రయోగంలో భాగంగా ఈ క్రూ మాడ్యూల్ ఎక్కడ దిగినా కూడా మనము సురక్షితంగా దానిని సేకరించేలాగా ఈ రికవరీ ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందండి. ముఖ్యంగా దీనికి వెల్ డెక్ విధానాన్ని ఇస్రో పరీక్షించింది. ఇందులో భాగంగా వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ సముద్రంపై ల్యాండ్ కాగానే దానికి తాళ్ళు కట్టి వెల్ డెక్ షిప్నకు అనుసంధానిస్తారు. ఇలాగా మనకి ఆ మాడ్యూల్ని రికవరీ చేసి వ్యోమగాముల్ని సురక్షితంగా బయటకు తీసుకొస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫేజ్. మనకి ఏదైతే మానవ సహిత అంతరిక్ష యాత్రకి ఇస్రో సిద్ధమవుతుందో ఈ క్రూ మాడ్యూల్ రికవరీ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఈ గగన్యాన్ మిషన్ని మనము GSLV MK3 హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ ద్వారా మనము ప్రయోగిస్తామండి. ఇందులో ముఖ్యంగా ఆర్బిటాల్ మాడ్యూల్లో 2 రకాల మాడ్యూల్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటి క్రూ మాడ్యూల్, ఇంకొకటి సర్వీస్ మాడ్యూల్. ఈ క్రూ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్యూమన్ హ్యాబిటబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం, అంటే ఇక్కడ మనుషుల్ని మనము అంతరిక్షంలోకి తీసుకువెళ్తున్నాం కాబట్టి మనుషుల యొక్క అవసరాలకి సంబంధించి వాళ్ళు అక్కడ సర్వైవ్ అయ్యే విధంగా ఆ మాడ్యూల్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. 3 వ్యోమగాములు ఈ క్రూ మాడ్యూల్ ద్వారా అంతరిక్షంలో వెళ్లేందుకు వీలుగా దీనిని డిజైన్ చేస్తున్నారండి. భారతదేశం ఆల్రెడీ 4 వ్యోమగాముల్ని, ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిలో 3 ఈ క్రూ మాడ్యూల్ ద్వారా గగనయాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G7 ఆంక్షల ఉల్లంఘనే, భారత్కు ఐరోపా కూటమి స్పష్టీకరణ. సో ఈ G7 ఆంక్షలని భారతదేశం ఉల్లంఘించింది అని యూరోపియన్ యూనియన్ ఆరోపించడం జరిగిందండి. ముఖ్యంగా సైనిక కార్యకలాపాలలో వినియోగించే అత్యంత ప్రాముఖ్యమున్న వస్తువులను రష్యాకు సరఫరా చేయడం ద్వారా G7 విధించిన ఆంక్షలను భారతదేశం ఉల్లంఘించింది అని యూరోపియన్ యూనియన్ ఆరోపిస్తుంది. అయితే భారతదేశం వీటి మీద స్పందించలేదండి. ఈ వార్తల మీద ఇలాంటి ఏకపక్ష ఆంక్షలను భారతదేశం అంగీకరించదు. కేవలం ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలకే భారతదేశం కట్టుబడి ఉంటుంది. భారతదేశం ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలు ఏవైనా ఉంటే వాటికి విలువ ఇస్తుంది, వాటికి కట్టుబడి ఉంటుంది తప్ప ఇలాంటి కూటముల యొక్క ఆంక్షలని భారతదేశం పట్టించుకోదు. ఈ G7 గ్రూప్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రూప్ ఆఫ్ 7లో మనకి 7 సభ్య దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా ఉంటాయండి. ఇక్కడ 7 సభ్య దేశాలలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్, ఇవి 7 సభ్య దేశాలు. వీటితో పాటు యూరోపియన్ యూనియన్ కూడా భాగస్వామి దేశంగా ఉంటుంది. సో ఈ G7లో 7 సభ్య దేశాలు ఉంటాయండి. దీనిని 1975లో ప్రారంభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్లో ఇది 10% పాపులేషన్ని కలిగి ఉంది జనాభాలో. అలానే జీడిపి వచ్చి కంబైన్డ్గా $40.27 ట్రిలియన్ జీడిపిగా దీనిని చెప్పుకోవచ్చు. అందుకే ఇవి అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా చెప్తారు. అండ్ షేర్ ఆఫ్ గ్లోబల్ జీడిపి 40%, అంటే కేవలం ఈ 7 ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్, ఈ వీటి అన్నిటి యొక్క షేర్ ఆఫ్ వరల్డ్ జీడిపి అబ్జర్వ్ చేస్తే 40% ఉందండి. అండ్ ఇది సుమారు ఇప్పటి వరకు 50 సమ్మిట్లని నిర్వహించింది 1975 నుంచి. ఇవి మనకి G7కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాంతీయంగాను ఉష్ణముప్పు. సో 2060 నాటికి చాలా చోట్ల 3 డిగ్రీలు పెరగనున్న వేడి. సో మనం ఇప్పటివరకు గ్లోబల్ వార్మింగ్ అనే పరిశీలిస్తున్నాము. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇన్ని డిగ్రీలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నాము. అయితే లోకల్గా కూడా కొన్ని స్థానిక ప్రాంతాలలో కూడా విపరీతంగా ఈ ఉష్ణం పెరిగే అవకాశం ఉంది అని ఈ పరిశోధనలు వెల్లడించడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో 2060 నాటికి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తాజా అధ్యయనం హెచ్చరించిందండి. యాక్చువల్గా గతంలో వేసిన అంచనా కంటే చాలా ముందుగానే ఈ పరిణామం చోటు చేసుకుంటుంది అని వివరించింది. దీనివలన అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా స్థానిక ప్రాంతీయ స్థాయిలోనూ కూడా మనము ఉష్ణోగ్రతల పెరుగుదలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం 2060 నాటికి దక్షిణాసియా, మధ్యధర, మధ్య ఐరోపా, ఆఫ్రికాలోని 26 ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు అని అంచనా అండి. అలానే 2040 నాటికి 34 ప్రాంతాలలో ఉష్ణోగ్రత పెరుగుదలలో మనము 1.5 డిగ్రీల సెల్సియస్ని మించిపోతుంది అని కూడా మనకి ఈ తాజా అధ్యయనంలో వెల్లడించడం జరిగింది.
ముఖ్యంగా 31 ప్రాంతాలలో 2 డిగ్రీల సెల్సియస్ మేర కూడా వేడి పెరుగుతుంది అని ఈ అధ్యయనం తెలియజేస్తుందండి. దీనివలన ఆల్రెడీ ఇబ్బందులలో ఉన్న పర్యావరణ వ్యవస్థలు మరిన్ని సమస్యలకు గురవుతాయని కూడా తెలుస్తుంది. మేజర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2015లో కుదిరిన ప్యారిస్ ఒప్పందం ప్రకారం పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను మనము 2 డిగ్రీస్ సెల్సియస్ కంటే తక్కువగా ప్రపంచ దేశాలు పరిమితం చేయాలి. అట్లీస్ట్ మనము అంటే 2 డిగ్రీస్కి మనము టార్గెట్ పెట్టుకోవాలి, కానీ 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. సో కనీసం మనము 2 డిగ్రీస్ టార్గెట్ పెట్టుకున్నా కానీ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి పరిమితం చేయగలిగితే మనము ఈ భూగ్రహాన్ని సంరక్షించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే మనకి 2060 నాటికి భూతాపం అనేది కొన్ని ప్రాంతాలలో 3 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగిపోతుంది అని ఇక్కడ ఆందోళన కూడా మనము ఈ అధ్యయనం వెల్లడించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గూగుల్ విల్లో పరిష్కారం నిమిషాల్లో. సో ఈ గూగుల్ విల్లో అనేది రీసెంట్గా టెక్ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ రూపొందించిన క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ని ఇది ఆవిష్కరించడం జరిగిందండి. ఈ గూగుల్ విల్లో అనేది దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంది. ఒక సూపర్ ఫాస్ట్, వెరీ సూపర్ ఫాస్ట్, ప్రస్తుతం ఉన్న సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లలో కొన్ని వేల కోట్ల సంవత్సరాలకి పరిష్కరించే సమస్యని ఈ గూగుల్ విల్లో చిప్ నిమిషాల్లోనే పరిష్కరించి ఒక నూతన విప్లవాన్ని సృష్టించడం జరిగిందండి. ఇది ఒక రెవల్యూషన్గా కూడా చెప్పుకోవచ్చు టెక్ రంగంలో. ఈ గూగుల్ విల్లో అనేది క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుందండి. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నిక్స్ ఆధారంగా క్యూబిట్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బైనరీ బిట్స్కి క్యూబిట్స్కి ఇక్కడ చూడండి, సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి సాధారణ చిప్పులు బైనరీ భాష మీద ఆధారపడి ఉంటాయి. అంటే బిట్స్ రూపంలో బిట్స్ని 0 లేదా 1ని ఉపయోగిస్తాయి. 0 అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం లేకపోవడం, 1 అంటే వాటి ప్రసారం ఉండడం. సో ఈ 0ని 1ని కలిపి మనము బిట్ అని పిలుస్తాం. దీనినే బైనరీ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఈ బైనరీ లాంగ్వేజ్లో మనకి అంకెలను ఈ కోడ్లో 1 and 2 ఇట్లాగా మనము రాస్తూ ఉంటాం. ఈ 0, 1ని ఉపయోగించే మనము మొత్తం కోడింగ్ని చేస్తూ ఉంటారండి. అయితే క్వాంటమ్ కంప్యూటింగ్లో మనము క్యూబిట్స్ని ఉపయోగిస్తామండి. ఈ క్యూబిట్ ఏకకాలంలో 0 and 1గా కూడా ఉంటుంది. దీనినే మనము సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. సో ఈ సూపర్ పొజిషన్లో 0, 1 ఎట్ ఏ టైం ఎగ్జిబిట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అయితే బైనరీ లాంగ్వేజ్లో మనము ఎయిదర్ 0 or 1 మాత్రమే చూపిస్తుంది. కానీ క్యూబిట్స్లో 0 and 1 కూడా ఏకకాలంలో చూపించే పొజిషన్నే మనము సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. దీని ఆధారంగా మనకి ఏం జరుగుతుంది, ఈ సూపర్ పొజిషన్ సాయంతో అపారమైన సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయగలిగే ఈ టెక్నాలజీ అనేది అభివృద్ధి చేయబడుతుంది. సో ఒక సూపర్ కంప్యూటర్ కొన్ని వేల సంవత్సరాలు తీసుకునే ఒక ప్రాబ్లమ్ని ఈ క్యూబిట్ ఆధారిత సూపర్ పొజిషన్ ప్రాసెసింగ్ ద్వారా మనము కేవలం కొన్ని నిమిషాలలోనే ఆ సమస్యని సాల్వ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో అందుకే మనము ఈ గూగుల్ విల్లోని టెక్ రంగంలో రెవల్యూషన్గా కూడా చెప్పుకుంటారు. ఈ సూపర్ పొజిషన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిట్లో మనకి 1 కానీ 0 కానీ ఉంటుంది. అయితే క్యూబిట్లో ఈ సూపర్ పొజిషన్లో బోత్ 1 and 0 రెండు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బిట్స్లో మనం ఎగ్జాంపుల్గా 1ని గ్రీన్ అని, 0ని రెడ్ అని అనుకుంటే మనకి బిట్స్లో ఎయిదర్ గ్రీన్ వస్తుంది లేదా రెడ్ వస్తుంది. అయితే క్యూబిట్లో చూడండి, గ్రీన్ రెడ్తో పాటు 0, 1 కలిపి ఉండే ఒక సూపర్ పొజిషన్ ఉంటుంది. ఈ సూపర్ పొజిషన్ ద్వారా మనము కంప్యూటింగ్ స్పీడ్ అండ్ ప్రాసెసింగ్ని కొన్ని వేల రెట్లు పెంచగలుగుతామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అగ్రగామి 500 కంపెనీ షేర్లకు T+0 సెటిల్మెంట్. సో ఈ T+0 సెటిల్మెంట్ ఏంటండి ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి మార్కెట్ విలువ పరంగా తొలి 500 స్థానాలలోని కంపెనీ షేర్లకు ఈ T+0 సెటిల్మెంట్ విధానాన్ని సెబీ అమలులోకి తేనుంది అండి. ఈ T+0 సెటిల్మెంట్లో మనము షేర్లు కొన్న రోజే డీమ్యాట్ ఖాతాలో ఆ షేర్లు జమ అవుతాయి.
ఒకవేళ షేర్లు అమ్మితే ఆ డబ్బులు కూడా అదే రోజు ఖాతాలోకి వస్తాయి. దీనినే మనము T+0 సెటిల్మెంట్ అని పిలుస్తారు. ప్రస్తుతం మనకి T+1 సెటిల్మెంట్ అమలవుతూ ఉంది. కానీ ఈ T+0 విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి సెబీ ఈ ఎంపిక చేసిన ఒక 500 కంపెనీలకి మనకి జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డే అంటే ట్రేడింగ్ జరుగుతున్న డే అనుకోండి. ఈ ట్రేడింగ్ జరుగుతున్న డేలో 12:30కి షేర్లు కొనడం జరిగింది. సో మనకి ఈ T0 విధానంలో ఈవినింగ్ అంటే మధ్యాహ్నం లోపు లేదా ఈవినింగ్ లోపు ఈ షేర్స్ అనేవి డీమ్యాట్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి. ఈ విధానాన్నే మనము T+0 సెటిల్మెంట్ అంటాము. అంటే ఇంకొక రోజు లేదు, జీరో, ఆ రోజే మనము ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతుంది. కానీ T+1 సెటిల్మెంట్లో ఎలా ఉంది? ఈ ట్రేడింగ్ జరిగే రోజు ఏదైతే ఉందో 12:30కి మనం కొన్నామనుకోండి షేర్స్ని, నెక్స్ట్ డే T+1 డే ఏదైతే ఉందో ఈ రోజు కొంటే రేపు 4:30కి మనకి ఈ షేర్స్ అనేవి డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో ఈ T+1కి T+0కి డిఫరెన్స్ అది. తాజా అధ్యయనం ప్రకారం 2024 డిసెంబర్ 31 నాటికి మార్కెట్ విలువ పరంగా తొలి 500 స్థానాలలోని కంపెనీ షేర్లకు ఈ T+ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారండి. ఈ 500 కంపెనీల జాబితాలో చివర్లో ఉన్న 100 కంపెనీ షేర్లకు అంటే 401 నుంచి 500 స్థానాలలోని కంపెనీలకు 2025 జనవరిలో ఈ విధానాన్ని ప్రారంభిస్తారు. అండ్ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో 100 కంపెనీల చొప్పున జత చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఏమవుతుంది 301 నుంచి 400 ఉన్న కంపెనీలను ఫిబ్రవరిలో జత చేస్తారు. అలా ఆ సంఖ్య 500 చేరే వరకు దీనిని కొనసాగిస్తారు. సో ఈ T+0 విధానంలో ఈ టాప్ 500 కంపెనీలలో ట్రేడింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకే రోజు జరిగిపోతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాడ్గిల్కు ఐరాసా పర్యావరణ అవార్డు. సో భారతదేశానికి సంబంధించిన ప్రఖ్యాత జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్ గారికి ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఐరాసా మంగళవారం ప్రకటించడం జరిగింది. ఈ సమితి ప్రకటించే ఈ అవార్డు అనేది పర్యావరణ రంగంలో ఐరాసా ఇచ్చే అత్యున్నత పురస్కారము, అత్యున్నత అవార్డు. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు అయిన ఈ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుని మాధవ్ గాడ్గిల్ గారు సొంతం చేసుకోవడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా పశ్చిమ కనుమలలో జీవ వైవిధ్య సంరక్షణకు గాడ్గిల్ చేసిన కృషిని గౌరవిస్తూ సమితి ఈ అవార్డుని ఇచ్చి సత్కరిస్తోంది. ఈ ఏడాది ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు గాడ్గిల్ గారే నిలవడం విశేషం. అలానే గాడ్గిల్ గారి అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పశ్చిమ కనుమలన్నింటినీ పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాలుగా అంటే సెన్సిటివ్ జోన్స్గా గుర్తించాలి అని 2011లోనే సిఫారసు చేయడం జరిగింది. అయితే ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో నేటికి అమలులోకి రాలేదండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పర్యాటక రంగంలో కొత్త పుంతలు. సో మూలధన పెట్టుబడులపై భారీగా రాయితీలు, ఎంఎస్ఎంఈలకి ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలు వర్తింపు, కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని రాయితీల్ని ప్రకటించడం జరిగింది. కొత్త పర్యాటక విధానాన్ని విడుదల చేసింది. ఈ విడుదలకి సంబంధించి మనం ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయనేది ఇక్కడ డిస్కస్ చేద్దామండి. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఒక నూతన పర్యాటక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చిందండి. ఇందులో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీలను కూడా వర్తింపచేయడం జరిగింది. ముఖ్యంగా PPP విధానంలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, ఇతర ఆధ్యాత్మిక సందర్శనీయ ప్రాంతాలని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తుంది. అండ్ ఇక్కడ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ రాయితీల్ని మనం చూస్తే స్టాంపు డ్యూటీ మరియు భూముల బదిలీలపై చెల్లించాల్సిన సుంకము పూర్తిగా మినహాయింపు చేయడం జరిగింది. అలానే భూములు, భవనాలు, షెడ్లు, లీజుల కోసం ఇచ్చే రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీని మినహాయింపు అండ్ తనఖా లేదా తాకట్టుపై చేసే ఖర్చు తిరిగి చెల్లించడము, ఇది అన్ని కేటగిరీలకి వర్తించేలాగా రాయితీలను ఇవ్వడం జరుగుతుందండి. అలానే భూముల బదలాయింపునకు రెవెన్యూ, పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రుసుముల్ని కూడా పూర్తిగా మినహాయించడం జరిగింది. అండ్ పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ని వర్తింపచేయనుంది. దీని ద్వారా పరిశ్రమలకి సంబంధించిన విద్యుత్ టారిఫ్ విధానాలు ఈ పర్యాటక రంగ సంస్థలకి కూడా వర్తిస్తాయి. అండ్ ప్రాజెక్ట్
ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు జరుగుతుంది. క్వాలిటీ సర్టిఫికేషన్పై జాతీయ స్థాయి వరకు 2 లక్షలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్పై 10 లక్షల వరకు రాయితీ అనేది వర్తిస్తుందండి. 51 కోట్లు ఆ పైన పెట్టుబడులకు రాయితీ వర్తించదు. అలానే 7 ఏళ్ల పాటు GST పూర్తిగా మినహాయింపు, అంటే గరిష్టంగా మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా ఈ మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. అలానే భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల ఆధారంగా 7 నుంచి 15 ఏళ్ల పాటు GST మినహాయింపు ఇచ్చే అంశంపై ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందండి. గరిష్టంగా దీంట్లో మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా మినహాయింపు ఉండే విధంగా ఈ రాయితీలు లభిస్తూ ఉంటాయి. అలానే కోటి పెట్టుబడికి ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే నిష్పత్తి ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. సో ఈ కేటగిరీకి సంబంధించిన వారీగా ఈ ప్రోత్సాహకాల్ని అందించడం జరుగుతుంది. కేటగిరీ వారీలుగా ఈ రాయితీల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సూక్ష్మ కేటగిరీ అంటే ఈ రంగాలలో అయితే 1 కోటి వరకు మూలధన పెట్టుబడి పెడితే ప్రభుత్వం 0.25 crores అంటే 25 లక్షల వరకు రాయితీ కల్పించే అవకాశం ఉంది. చిన్న పరిశ్రమలకి అయితే అంటే 10 కోట్ల వరకు మూలధన పెట్టుబడి పెడితే 1.50 కోట్ల వరకు వీళ్ళు ప్రభుత్వం నుంచి రాయితీని పొందగలరు. మధ్య తరహా పరిశ్రమలు అంటే 10 నుంచి 50 కోట్ల వరకు పెట్టుబడి పెడితే 7.50 కోట్ల వరకు రాయితీ లభిస్తుందండి. అలానే భారీ కేటగిరీలో అంటే 50 నుంచి 250 కోట్ల పెట్టుబడి కలిగిన కేటగిరీస్లో 10 కోట్ల వరకు రాయితీ లభిస్తుంది. మెగా అంటే 250 నుంచి 500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థలకి 25 కోట్ల వరకు రాయితీ లభిస్తుంది. అల్ట్రా మెగా అంటే 500 కోట్లు ఆ పైన పెట్టుబడులకి 40 కోట్ల వరకు రాయితీ ప్రభుత్వం ద్వారా లభిస్తుందండి. అలానే భారీ పరిశ్రమల్లో పెట్టుబడి మొత్తం 2 ఏళ్లలో పెట్టాలి. మెగా అయితే 3 ఏళ్లలోను, అల్ట్రా మెగా పరిశ్రమల్లో అయితే 4 ఏళ్లలోనూ ఈ పెట్టుబడులు పెడితేనే మనకి ఈ రాయితీలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు అదనంగా ఇంకొక 5% రాయితీ కూడా ఇవ్వనున్నారు. అంటే 10 లక్షల క్యాప్ లిమిట్తో ఇంకొక ఎడిషనల్ 5% రాయితీ కూడా వీళ్ళకి ఈ కేటగిరీల వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు. ఇది మనకి నూతన పర్యాటక విధానంలోని మార్గదర్శకాలు అండ్ ఇవి మనకి ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పెరుగుతున్న ఈవీ జోరు. సో తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క జోరు అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా నూతన ఈవీ పాలసీ, ఈవీ నూతన విధానం అమలులోకి తెచ్చిన తర్వాత రోడ్డు ట్యాక్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా రవాణా శాఖ పూర్తిగా మినహాయించడంతో మనకి ఈ ఈవీ వృద్ధి అనేది విక్రయాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, విక్రయాలలో సుమారు 24.52% వృద్ధి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయించిన ఫలితంగా ఈ వృద్ధి అనేది కనిపిస్తుంది. సో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నూతన పాలసీలో ద్విచక్ర వాహనాలపై కనీసం గరిష్టంగా 15,000 వరకు ఆదా లభిస్తుంది. అలానే కార్లపై అయితే 3 లక్షల వరకు కూడా ఆదా లభిస్తూ ఉందండి. అలానే కేటగిరీస్ వారీగా వృద్ధి చూస్తే మనము మోటార్ సైకిల్స్లో ఎక్కువ వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. మోటార్ కార్స్లో మనకి వృద్ధి కనిపిస్తూ ఉంది. అయితే గూడ్స్ బండ్లలో అయితే కొంత డౌన్ఫాల్ చూస్తాం మనము. ఆటో రిక్షాలలో వృద్ధి కనిపిస్తూ ఉంది. మ్యాక్సీ క్యాబ్స్లో వృద్ధి కనిపిస్తూ ఉంది. అగైన్ మోటార్ క్యాబ్స్లో వృద్ధి తక్కువగా ఉంది, అంటే డౌన్ ఉంది. ఈ రిక్షాలలో అండ్ ఈ మొత్తం ఇలాగ అన్ని కేటగిరీలు అబ్జర్వ్ చేస్తే సుమారు 24.52% వృద్ధి అనేది ఈ వెహికల్స్లో మనం చూడవచ్చండి. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్-లైనర్స్ మనము కరెంట్ అఫైర్స్ చూస్తే భారతదేశంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య వచ్చిన విదేశీ పెట్టుబడులు $1,00,000 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ఇటీవల పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం DPIIT వెల్లడించడం జరిగిందండి. అంటే $1 ట్రిలియన్ యొక్క మార్క్ని భారతదేశంలో FDI అనేది అందుకోవడం జరిగింది. దీని ప్రకారం మనము అబ్జర్వ్ చేస్తే మొత్తం FDIలలో 25% మారిషస్ నుంచే వచ్చాయండి. అండ్ తరువాత 24%తో సింగపూర్, అమెరికా 10%, నెదర్లాండ్ 7%, జపాన్ 6%, బ్రిటన్ 5%, UAE 3%, కెమెన్ ఐలాండ్స్ 2%, జర్మనీ 2%, సైప్రస్ 2%తో తర్వాత స్థానాలలో ఉన్నాయి. సో ఈ విధంగా భారతదేశంలో ఈ $1 ట్రిలియన్ మార్క్ అనేది FDIలలో అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ 9న నియమించింది.
మంత్రివర్గ నియామకాల సంఘం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. 3 ఏళ్ల పాటు సంజయ్ ఈ పదవిలో కొనసాగుతారు. సో రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి ఇక్కడ తెలుపుతుందండి. ముఖ్యంగా 3 పాయింట్లు ఇక్కడ డిస్కస్ చేయాలి. 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. అండ్ ఆయనని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎవరి రికమెండేషన్ ఆధారంగా? మంత్రివర్గాల నియామకాల సంఘం ఆయనని నియమించింది. 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సో ఈ పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. అధునాతన గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషిల్ 2024 డిసెంబర్ 9న భారత నౌకాదళంలో లాంఛనంగా చేరిందండి. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ తుషిల్ అనేది ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అండి. అంటే శత్రువుల యొక్క రేడార్లకి దొరకకుండా తప్పించుకుని వెళ్ళే ఒక వార్షిప్గా దీనిని చెప్పుకోవచ్చు. భారతదేశం ఆల్రెడీ 6 ఇలాంటి ఫ్రిగేట్స్ని కలిగి ఉంది. ఇందులో ఇప్పుడు మనకి ఈ ఐఎన్ఎస్ తుషిల్ అనేది 7వ ఫ్రిగేట్గా చెప్పుకోవచ్చు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2024ను ఇటీవల హైదరాబాద్లో ఎవరికి ప్రదానం చేశారు? సో ఈ అవార్డును అనేది ప్రముఖ నటుడు చిరంజీవి గారికి అందించడం జరిగిందండి. ఇది తొలిసారిగా 2005లో ప్రకటించినప్పుడు బాలీవుడ్ నటుడు దేవానంద్కు అందించడం జరిగింది. ప్రజెంట్ ఈ అవార్డుని చిరంజీవి గారికి అందించడం జరిగింది. అలానే భారతదేశపు మొట్టమొదటి రచయితల గ్రామం ఇండియన్ ఫస్ట్ రైటర్స్ విలేజ్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సో డెహ్రాడూన్లో మనము భారతదేశపు మొట్టమొదటి రచయితల గ్రామంగా ప్రారంభించడం జరిగిందండి. సృజనాత్మకతను పెంపొందించడము, దేశవ్యాప్తంగా ఉన్న రచయితలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.